హే గాయ్స్, ఈరోజు చందమామ కదా స్నేహబలం. నాకు ఈ స్టోరీ మా అమ్మ చెప్పారు. అయితే ఒక ఊర్లో రాజేష్, సురేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళలో ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి రాజేష్ సురేష్ని చంప మీద కొడతాడు. దానికి సురేష్కి చాలా బాధపడి ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఇలా రాస్తాడు, రాజేష్ నన్ను కొట్టాడు అని. అది రాజేష్ చూసి వెళ్ళిపోతాడు, ఇంకా లైక్ చూస్తాడు, నార్మల్గా వెళ్ళిపోతాడు. అలానే ఒకరోజు ఎద్దు ఒకటి వచ్చి సురేష్ని పొడవడానికి అలా ఫాస్ట్గా వస్తున్నప్పుడు రాజేష్ వెళ్ళి ఎద్దుతో ఫైట్ చేసి ఎలాగోలా సురేష్ని కాపాడుతాడు. దానికి సురేష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక రాయి మీద ఇలా రాస్తాడు, రాజేష్ నన్ను కాపాడాడు అని. అప్పుడు రాజేష్ అది చూసి, అదేంట్రా, నేను కొట్టినప్పుడు ఇసుకలో రాసావు, ఇప్పుడేమో రాయి మీద రాస్తున్నావు అని చెప్పి సురేష్ని అడుగుతాడు. దానికి సురేష్ ఏమంటాడంటే, నువ్వు కొట్టినప్పుడు నాకు నీ మీద వచ్చిన కోపం ఇసుక మీద రాసిన రాతలు లాంటివి, జస్ట్ ఒక అల రాగానే ఎలా చెరిగిపోతాయో అంతే ఫాస్ట్గా నేను మర్చిపోయా. కానీ ఇప్పుడు నువ్వు నన్ను కాపాడి నాకు చేసిన సహాయం రాతి మీద రాతలు లాంటివి, అవి ఎప్పటికీ చెరిగిపోకూడదు, అలానే నేను ఎప్పటికీ మర్చిపోను నువ్వు నన్ను కాపాడింది అని చెప్పి చెప్తాడు. సో ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, మనల్ని ట్రూగా అడ్మైర్ చేసే ఫ్రెండ్స్, ఇంకా మనతో ఎప్పుడు జెన్యూన్గా ఉండే వాళ్ళని మనం ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు. ఓకేనా? బాయ్.